ప్రియరా, దేవుడు దీవించినప్పుడు, దేవుని ఆశీర్వదించినప్పుడు మనం చెప్పాలి. దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం మనం దాచేయకూడదు. దేవుడు చిన్న దేవుడిని మనం దోచేసి కనిపించకుండా చేయకూడదు. దేవుడు మన కష్టార్జితాన్ని ఆశీర్వదించే దేవుడు అండి. నువ్వు చెప్తే కదా దేవుడు సంతోషిస్తాడు, ఇంకా నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు కన్నీటి ప్రార్థన చేయబట్టే కదా దేవుడిని స్థితిని మార్చాడు. నువ్వు కన్నీటి ప్రార్థన చేయబట్టే కదా దేవుడి పరిస్థితిని మార్చాడు. నువ్వు కన్నీటి ప్రార్థన చేయబట్టే కదా దేవుడిని దీవించాడు. ఒకప్పుడు తాగి వచ్చేవాడు నీ భర్త, ఒకప్పుడు నీ కష్టార్జితులు ఏమీ ఇచ్చేవాడు కాదు. ఈరోజు అంత సంపాదన అంతా నీకు ఇస్తూ ఉన్నాడు. ఇంట్లో అన్ని సామాన్లు సమకూరుస్తున్నావు, చక్కగా అన్ని అమరుస్తూ ఉన్నావు, చక్కగా ధనాన్ని సమకూరుస్తున్నావు, అభివృద్ధి చేస్తూ ఉన్నావు. దేవుడు ఇంత చేసినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి కదా, దేవునికి స్తుతులు చెల్లించాలి కదా. ప్రభా, ఇదిగో వేటకి వెళ్తున్నాను ప్రభా, ఇదిగో పనికి వెళ్తున్నాను ప్రభా, అయ్యా ఇదిగో నా కష్టానికి తగిన ప్రతిఫలానికి దయచే ప్రభా. ప్రభా ఇదిగో ఈ నా చేతుల కష్టాన్ని ఆశీర్వదించు ప్రభా అంటే దేవుడు ఆశీర్వదించడండి. ఎంత బాధ ప్రియారా. బ్రతుకు విలువ, జీవితం విలువ అర్థం కావట్లేదు. ఆ జీవితాలనే త్యాగం చేస్తున్నారు. అనేక మంది జీవితాలను త్యాగం చేస్తున్నారు. దేశాన్ని కాపాడాలని, దేశాన్ని రక్షించాలని అనేక మంది జీవితాలను త్యాగం చేస్తున్నారు. అనేక మంది మిషనరీలు జీవితాలను త్యాగం చేసే మన దేశానికి వచ్చారు, మన దేశాన్ని డెవలప్మెంట్ చేశారు, అభివృద్ధి చేశారు. మన కాకినాడలో మిషనరీలు తీసుకొచ్చినవి ఎన్నో ఉన్నాయి. వారి జీవితాలు త్యాగం చేశారు. బ్రతుక విలువేంటో వాళ్ళకి అర్థమైంది. సత్యాన్ని బ్రతబోతానండి అంటే ఎలాగా? నీ వల్ల దేవునికి ఉపయోగం ఏంటి? దేవుడు నిన్ను పుట్టించాడు కదా, నీకు కళ్ళిచ్చాడు, చేతులిచ్చాడు, నోరిచ్చాడు, చెవులిచ్చాడు. నీ చేతుల ద్వారా దేవుని పని చేయగలుగుతున్నావా? నీకు ఇచ్చిన అవయవాల ద్వారా దేవునికి ఏ పని చేయగలుగుతున్నావు? ఎంతో పని ఉంది ప్రియారా, ఎంతో పని ఉంది. ఏ పని చేసినా, ఎంత పని చేసినా తక్కువే. మన మెక్లారిన్ గ్రౌండ్లో ఇంచుమించు ₹1 కోటి ఎంతో అవుతుందండి. ఎంత గ్రాండ్గా మీటింగ్స్ని ఏర్పాటు చేశారు. ప్రియారా, ఆ మీటింగ్స్కి మీరు ఎవరు వెళ్ళలేదనుకుంటాను. ఈరోజు ఆఖరి రోజు. దయచేసి అందరూ వెళ్ళండి. సంఘం అంతా ఒక ఆటో పెట్టించుకొని అందరూ వెళ్ళండి. లేదా ఆటోని పురమాయించమంటే నేనే పురమాయిస్తాను ఆటోని. మీరు అందరూ వెళ్ళి దేవుని ఆరాధించండి, దేవుని గణపరచండి, దేవుని స్తుతించండి. దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు మీ జీవితాల్లో గొప్ప అద్భుతాలు చేస్తాడు ప్రియారా. ఇంకా ఎంతో పని ఉంది. దేవుని పని. నశించిపోతున్న ప్రజలు ఉన్నారు. మనం ఏం చేస్తున్నాం, ఏం పరిచర్య చేస్తున్నాం, మనం దేవుని కొరకు ఏం కష్టపడుతున్నాం అని ఒక్కసారి మనము కళ్ళు తెరిచి మనము ఆలోచన చేద్దాం ప్రియారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ 2 చేతుల పైకి చెప్తే దేవునికి స్తోత్రం చెప్దాం. కాబట్టి మనమందరము కూడా ప్రభుని కలిసి స్తుతించాలి, ప్రభుని ఆరాధించాలి. ఒకరినొకరు మనం గౌరవించుకోవాలి, ఒకరినొకరు పలకరించుకోవాలి. ఒకరితో ఒకరికి వందనాలు చెప్పుకోవాలి, ఒకరు ప్రార్థన చెయ్యాలి. ప్రియరా, ఇక్కడ ప్రతిరోజు వస్తుంటారు వృద్ధులు, వారు అందరి కొరకు నేను ప్రార్థన చేస్తానండి. ఎందుకు తెలుసు? అందరూ బాగుండాలి. కాబట్టి ప్రియరా, మన జీవితంలో దేవుని కార్యాలు ఇంకా అధికం అవ్వాలి అంటే, మన జీవితంలో ఇంకా అద్భుతాలు జరగాలి అంటే, మన జీవితంలో ఇంకా దీవెనలు, ఆశీర్వాదాలు జరగాలి అంటే, ఇంకా మేలులు జరగాలంటే దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మనము దేవుని కొరకు ఉపయోగిద్దాం. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మనము కృతజ్ఞతలు చెల్లించి చెప్దాం. ప్రభా, నన్ను ఇంతగా ఆశీర్వదించావు ప్రభా, ప్రభా నన్ను ఇంతగా దీవించావు ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి అని ప్రభుని మనము గణపరుద్దాం, స్తుతిద్దాం. అందరూ కండ్లు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.